ఈ అక్షర బ్రహ్మ విద్యను ముండకోపనిషత్తు చాలా విపులంగా పేర్కొంది. బ్రహ్మనిష్ఠుడైన శౌనకుడు అంగిరసుని సమీపించి, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. స్వామి, దేన్ని తెలుసుకుంటే ఈ కనపడేదంతా తెలిసినట్టవుతుందో అట్లాంటి వస్తువేమిటి అని ప్రశ్నించాడు. శౌనకుడు అప్పటికే బ్రహ్మనిష్ఠుడు, చాలామంది పెద్దలను సేవించి ఎన్నో ఎరిగినవాడు. దేన్నో తెలుసుకుంటే అంతా తెలిసినట్టు అనిపించే వస్తువేదో ఒకటి ఉందని మట్టుకు విన్నాడు. బుద్ధిమంతుడు, ఎలాగైనా దాన్ని తెలుసుకోవాలని దృఢబుద్ధితో బ్రహ్మజ్ఞాని అంగిరసుడు తన సందేహాన్ని తీర్చగలడని పరమ విశ్వాసంతో ఆయనను చేరి ఈ ప్రశ్న అడిగాడు. ఒకటి తెలిస్తే అన్నీ తెలిసే జ్ఞానం ఇది. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అంటారు దీన్ని. ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయా? ఒకటి తెలిస్తే ఒకటే తెలుస్తుంది. మామిడి పండు వల్ల గుర్రం ఎలా తెలుస్తుంది? కొండ తెలిస్తే తామర పువ్వు తెలుస్తుందా? తర్కం తెలిస్తే వ్యాకరణం తెలుస్తుందా? ఇది పిచ్చి ప్రశ్నలా లేదు? అవును, మామూలు మనిషికి అలాగే అనిపిస్తుంది. బ్రహ్మజ్ఞాని మట్టుకే సమాధానం చెప్పదగిన ప్రశ్న ఇది. కనవచ్చే ప్రపంచానికి అంతకు మూల కారణం ఒకటి ఉంది, అదే బ్రహ్మ. అది తెలుసుకొని మామూలుగా కనబడని దాన్ని నిరంతరం ధ్యానం వల్ల తెలుసుకుంటాడు బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మమే సకల జగత్కారణమని, కనపడే ఈ ప్రపంచమంతా ఆయన నుంచే వచ్చిందని, ఆయనలోనే లీనమవుతుందని, ఆయన ఒక విరాట్ పురుషుడని, ఇదంతా ఆయన రూపమే అని, ఆయన కానిది ఆయనకు చెందనిది ఏదీ వేరే ఉండదని, కారణరూపమైన సూక్ష్మరూపమైన ఆయన్ను తెలుసుకుంటే కార్యరూపమైన స్థూలరూపమైన ప్రపంచమంతా తెలుస్తుందని, ఆ బ్రహ్మానికే అక్షరమనే పేరని బోధిస్తాడు. పరమాత్మను ఒక్కో ఉపనిషత్తు ఒక్కోలా బోధిస్తూ ఉంటుంది. సత్తు, పరమాత్మ, బ్రహ్మ ఇలాగ. ముండకోపనిషత్తు అక్షరం అని పేర్కొంటుంది. భగవద్గీత కూడా అక్షర పురుషస్త్వన్య పరమాత్మేతి ఉదాహృత అంటుంది. అట్లాగే బృహదారణ్యకంలో ఏతస్యమా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్య చంద్రమసో విధృతౌ తిష్టత అని అక్షర శబ్దంతోనే పరమాత్మ బోధింపబడతాడు. సంగ్రహంగా ముండకోపనిషత్తు ప్రతిపాదించిన అక్షర విద్యాస్వరూపాన్ని తెలుసుకుందాం. యథోర్ణనాభిసృజతే గృహతే చ యథా పృథివ్యామోషధయ సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం. సాలెపురుగు తనలో నుండి జిగురును వెలికి తెచ్చి వలను విస్తరింపచేస్తుంది. మళ్ళీ ఆ యువతలకు తెచ్చిన దాన్నంతా అలాగే లోపలకు తీసుకుంటుంది. లోకంలో చూస్తున్నాం మనం. భూమిలోంచి ఔషధులు పుట్టుకు వస్తున్నాయి. చేతనుడైన మనిషి నుంచి అచేతనాలైన గోళ్ళు రోమాలు పుట్టుకొస్తున్నాయి. అట్లాగే అక్షరుడైన పరమాత్మ నుంచే సృష్టికాలంలో చరాచర జగత్తంతా వెలికి వస్తుంది. ప్రళయంలో లోనికి పోతుంది. సాలెపురుగులోంచి జిగురు వెలికి రావటానికి, వల ఏర్పడటానికి సాలెపురుగే కారణం, మరొకటేది కాదు. కావాలనుకుంది వెలికి తీసుకుంది, లోపలికి తీసుకోవాలనిపించింది తీసేసుకుంది. అలాగే పరమాత్మ కూడా ఈ సృష్టి స్థితి ప్రళయాలను చేస్తున్నాడు సంకల్పమాత్రం చేత. అగ్నిర్మూర్ధ చక్షుషీ చంద్రసూర్యౌ దిశశ్రోత్రే వాగ్వివృతాశ్చ వేదా వాయు ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా. జగత్తంతా ఆయన రూపం, ద్యులోకం ఆయన తల, సూర్యచంద్రులు కన్నులు, దిక్కులు చెవులు, వేదాలు వాక్కులు, వాయువు ప్రాణం, ప్రపంచం హృదయం, భూమి పాదాలు. ఈ పరమాత్మ సర్వప్రాణులకు అంతరాత్మ. భూపాదో యస్య నాభిర్వయదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. ఇగో ఈ శ్లోకం చెప్పేది ఇదే. తస్మాదగ్ని సమిధోయస్య సూర్య. సూర్యుని చేత ప్రకాశితమైన ద్యులోకం అక్షర బ్రహ్మ నుండే ఆవిర్భవించింది. సూర్యుడి నుండి చంద్రుడు, చంద్రుడి నుండి మేఘం, మేఘం వల్ల భూమిపై ఔషధులు, వాటిని భుజించినందున కలిగిన వీర్యాన్ని పురుషుడు స్త్రీయందు నిక్షేపిస్తే సంతానం. ఇలా చరాచర సృష్టి అంతా అక్షర బ్రహ్మ నుండే ఏర్పడుతోంది. తస్మాదృచ సామయజుంషీ. అక్షరం నుంచే వేదాలు, యజ్ఞాదులు, కాలం, యజమానుడు, సూర్యుడు ప్రకాశింపచేసే లోకాలు,
చంద్రుడు ప్రకాశింపచేసే లోకాలు అన్నీ పుడుతున్నాయి. తస్మాచ్చ దేవా బహుధా సంప్రసూతా. అక్షర బ్రహ్మ నుండి వసురుద్రాదిత్యాది దేవగణాలు, సాధ్యులు, మానవులు, వసువులు, పక్షులు, సర్వప్రాణి జీవహేతువులైన ప్రాణాపాన వాయువులు, శ్రద్ధ, సత్య, బ్రహ్మచర్యాలు, నిత్య నైమిత్తిక కర్మలు అన్నీ పుట్టాయి. సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్. ముఖంలో ఉండే 7 ఇంద్రియాలు, 2 కన్నులు, 2 చెవులు, 2 ముక్కుపుటలు, 1 రసన, ఆహవనీయాద్యగ్నులు, వాటికి కావలసిన సమిధలు, కాళీ కరాళి మొదలైన జ్వాలలు, సుషుప్తి కాలంలో హృదయంలో విశ్రమించే ఇంద్రియాలు, ఇంద్రియ సాధనాలు అన్నీ అక్షరం నుంచే ఏర్పడినవే. అంతఃసముద్రా గిరయశ్చ సర్వే. సముద్రాలు, ఓషధులు, పర్వతాలు, రసాలు, ఈ ప్రపంచమంతా అక్షర పురుష స్వరూపం. సంకల్ప మాత్రం వల్లనే సృష్టి. సర్వాధికం మహానంద రూపమైన ఈ అక్షర బ్రహ్మాన్ని తన హృదయ గుహయందున్నట్టుగా, అంటే దహరాకాశ స్వరూపుడుగా తెలుసుకున్న నాడు అజ్ఞానపు ముడులు విడిపోయి కార్యజాతమైన ప్రపంచమంతా తెలుస్తుంది. అక్షరం కారణం, ప్రపంచం కార్యం. కారణాన్ని తెలుసుకుంటే కార్యం తెలుస్తుంది. అంచేత దీన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే. కారణమైన అక్షరబ్రహ్మను తెలుసుకుంటే ఆయన నుండి వెలువడిన కార్యజాతమంతా తెలుస్తుంది. ఇట్లా తెలుసుకొని సకల కారణరూపుడైన అక్షర పురుషుడు తన హృదయ గుహలో ఉన్నాడని గుర్తించి ప్రత్యక్ష సమానాకారంగా ఆయనను నిరంతరం ఉపాసిస్తే అజ్ఞానపు ముడులు విడిపోయి ఉపాసకుడు అక్షర పురుష సాయుధ్యాన్ని పొంది బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. ఇది అక్షర బ్రహ్మ విద్య బోధిస్తోంది.